నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. రైలు ప్రయాణం అనగానే మనందరికీ ఎంతో ఇష్టం కదూ. కానీ సడన్గా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తే అప్పుడు పరిస్థితేంటి? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. సోర్స్ మెటీరియల్ ఆధారంగా రైల్వే శాఖ తీసుకొచ్చిన కొత్త రీఫండ్ నిబంధనల గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఊహించుకోండి, ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఆఖరి నిమిషంలో ప్లాన్ మారితే ఏం జరుగుతుంది? రీఫండేమైనా వస్తుందా? సోర్స్ కథనంలో రాము అనే వ్యక్తికి అచ్చంగా ఇలాంటి పరిస్థితే ఎదురయింది. బ్యాగులు సర్దుకున్నాక అనుకోకుండా ప్రయాణం వాయిదా వేసుకోవాల్సొచ్చింది. ఇకప్పుడు అతని మదిలో మెదిలిన ఒకే ఒక ప్రశ్న, ఇప్పుడు టికెట్ క్యాన్సిల్ చేస్తే నా డబ్బులు నాకు ఎంతవరకు వెనక్కి వస్తాయి అని. దీనికి అతని స్నేహితుడు ప్రసాదించిన సమాధానం వింటే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. అవును, అక్షరాల ₹0. ఏంటి, షాకైనారా? కొత్త నిబంధనల ప్రకారం ఒక నిర్దిష్ట సమయం దాటిపోయాక గనక టికెట్ రద్దు చేస్తే ఇక ప్రయాణికులకు దక్కేది కేవలం ఈ 0 మాత్రమే. పాత రోజుల్లో అయితే ఏదో కొంచెమైనా వెనక్కి వస్తుందనే ఆశ ఉండేది. కాని ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. అసలు ఎందుకిలా జరుగుతోంది? దీని వెనక ఉన్న లాజిక్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఒకటుంది. అదే ఈ క్యాన్సిలేషన్ కౌంట్డౌన్. ఈ కొత్త సిస్టంలో మనకు వచ్చే రీఫండ్ మొత్తం పూర్తిగా సమయం మీదే ఆధారపడి ఉంటుంది. చెప్పాలంటే ఇక్కడ సమయమే దబ్బిని శాసిస్తోంది. రైలు బయల్దేరే సమయం దగ్గర పడుతున్న కొద్దీ మన టికెట్ వాల్యూ అలా మెల్లగా కరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇది అచ్చంగా ఒక బాంబ్ కౌంట్డౌన్ లాంటిదే. గడియారం ముళ్ళు కదులుతున్న కొద్దీ మన డబ్బులు కూడా శాశ్వతంగా మన చేజారిపోతున్నట్టే. సోర్స్ మెటీరియల్ అందించిన ఈ టైమ్లైన్ నిబంధనలను ఒకసారి గమనిస్తే ఇది స్పష్టంగా 4 దశల్లో ఉంది. మొదటిది, ప్రయాణానికి 72 గంటల కంటే ముందు, అంటే కనీసం 3 రోజుల ముందే టికెట్ రద్దు చేస్తే దాదాపు పూర్తి రీఫండ్ వస్తుంది. ఇక్కడెలాంటి టెన్షన్ లేదు. రెండవది, 72 నుండి 24 గంటల మధ్య సమయం. ఇక్కడ సుమారు 75% డబ్బులు వెనక్కి వస్తాయి. మూడవ దశకొచ్చేసరికి, అంటే 24 నుండి 28 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే రీఫండ్ కరెక్ట్గా సగానికి పడిపోతుంది. ఇక నాలుగవది అత్యంత డేంజరస్ డెడ్ ఎండ్ దశ. అదే 8 గంటల కంటే తక్కువ సమయమున్నప్పుడు. ఇక్కడే మనకొచ్చేది గుండు 0. ఈ మైలురాళ్లను బట్టి చూస్తే సమయానికి ఎంత విలువుందో అర్థమవుతోంది కదా. ఈ విషయాన్ని కేవలం అంకెల ద్వారానే కాకుండా ఇక్కడ చూస్తే ఆ మార్పు ఎంత తీవ్రంగా ఉందో మనకు ఇట్టే అర్థమైపోతుంది. సమయం తగ్గుతున్న కొద్దీ మన రీఫండ్ శాతం ఎలా పాతాళానికి పడిపోతోందో స్పష్టంగా తెలుస్తోంది కదా. 72 గంటల దగ్గరున్న అవకాశం కాస్త 24 గంటలకొచ్చేసరికి సగానికి ఎలా పడిపోయిందో, ఆఖరికి 8 గంటల దగ్గర ఎలా పూర్తిగా కనుమరుగైపోయిందో మనం గమనించవచ్చు. అంటే ప్రయాణం రద్దు చేసుకోవాలనే నిర్ణయం ఎంత తొందరగా తీసుకుంటే మన జేబుకు అంత భద్రత అన్నమాట. సోర్స్ మెటీరియల్ నుండి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అతిపెద్ద పాయింట్ ఇదే. రైలు బయలుదేరడానికి 8 గంటలలోపు గనక క్యాన్సిల్ చేస్తే చెల్లించిన మొత్తం డబ్బులు ఇకపోయినట్టే. సోర్స్ కథనంలో ప్రసాద్ తన స్నేహితుడు రాముకి చేసిన హెచ్చరిక కూడా సరిగ్గా ఇదే. ఎప్పుడూ ఆఖరి నిమిషం వరకు వేచిచూసే అలవాటున్నవాళ్లు ఈ కొత్త రూల్ను తమ మైండ్లో గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి. ఆ 8 గంటల మార్కును దాటామా ఇక వెనక్కి తిరిగే ఛాన్స్ అస్సలు లేదు. ఆ ఒక్క ఆలస్యం వల్ల మొత్తం రూసుమును నష్టపోక తప్పదు. అసలు పాత విధానానికి ఈ కొత్త నిబంధనలకి మధ్యున్న తేడా చూస్తే, గతంలో రైల్వే నిబంధనలు కొంచెం కూల్గా ఉండేవి, కాస్త దయ చూపించేవి. ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ చేసినా పర్లేదులే, కనీసం సగం డబ్బులైనా వస్తాయిలే అన్న ధీమా ఉండేది. కాని కొత్త నిబంధనలు అలా కాదు. ఇవి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఒక్కసారి సమయమని ఆ గీతను దాటితే చాలు, ఎలాంటి సాకులు మినహాయింపులు చెల్లవు. ఈ కఠినమైన వాస్తవాన్ని లోటుగా అర్థం చేసుకుంటేనే ఎవరైనా సరే ఇలాంటి అనవసరమైన ఆర్థిక నష్టాల బారిన పడకుండా జాగ్రత్త పడగలరు. సరే, ప్రయాణికులకు కొత్త వెసులుబాటు మరియు కొన్ని శుభవార్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటిదాకా కొంచెం భయపెట్టే కఠినమైన నిబంధనల గురించే మాట్లాడుకున్నాం కదా, కాని కాస్త రిలీఫ్ ఇచ్చే ఒక మంచి విషయం కూడా ఉంది. ఈ కొత్త నిబంధనల్లో ప్రయాణికులకు భలే సౌకర్యవంతమైన మార్పులు 2 తీసుకొచ్చారు. అందులో మొదటిది బోర్డింగ్ స్టేషన్ మార్పు. మనం ఎక్కాల్సిన రైలు బయలుదేరడానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు కూడా మనం బోర్డింగ్ స్టేషన్ను మార్చుకోవచ్చు. ఎప్పుడైనా హెవీ ట్రాఫిక్లో చిక్కుకున్నా లేదా ఆఖరి నిమిషంలో అనుకోని సమస్యలొచ్చి వేరే స్టేషన్కి వెళ్లాల్సొచ్చినా ఈ ఆప్షన్ నిజంగా ఒక వరం లాంటిదే. ఇక రెండవది
ఆఫ్లైన్ కౌంటర్ టికెట్లను ఏ స్టేషన్లోనైనా రద్దు చేసుకునే సదుపాయం. నిజంగా ఈ 2 మార్పులు ఇంతకుముందు ఎన్నడూ లేనంత స్వేచ్ఛనిస్తున్నాయనే చెప్పాలి. ఈ ఆఫ్లైన్ టికెట్ల క్యాన్సిలేషన్ రూల్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. ఆఫ్లైన్ టికెట్లు అంటే మనందరికీ తెలుసు కదా, ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా రైల్వే స్టేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్లి కొనేవి. పాత విధానంలో ఈ టికెట్లను రద్దు చెయ్యాలంటే ఏ స్టేషన్లో అయితే కొన్నామో మళ్ళీ ఆ స్టేషన్కే పరిగెత్తాల్సొచ్చేది. కాని ఇప్పుడు ఆ తలనొప్పి అస్సల్లేదు. దేశంలో ఉన్న ఏ రైల్వే స్టేషన్ కౌంటర్కైనా వెళ్ళండి, మీ టికెట్ని ఈజీగా క్యాన్సిల్ చేసుకోండి. సిస్టంలో వచ్చిన ఈ అద్భుతమైన మార్పు వల్ల మన సమయంతో పాటు బోలెడంత శ్రమ కూడా ఆదా అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈ విశ్లేషణ ముగింపుకొచ్చేశాం. అయితే ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. రీఫండ్ల విషయంలో సమయం ఇంత వేగంగా మారిపోతున్నప్పుడు మనమంతా మన బుకింగ్ అలవాట్లను భవిష్యత్లో ఎలా మార్చుకోవాలి? ఒకప్పుడు ప్రయాణమనగానే కాస్త ఆరామంగా ఉండేవాళ్లం. కాని ఇకపై ప్లానింగ్ విషయంలో మరింత పక్కాగా ఉండక తప్పదు. ఆ 8 గంటల డెడ్లైన్ అనేది ఇక ఎప్పటికీ మన మదిలో మోగుతూనే ఉండాలి. ఈ కొత్త నిబంధనల వల్ల నిజంగానే ప్రయాణాల్లో మరింత క్రమశిక్షణ, ముందస్తు ప్రణాళికొస్తాయా? సోర్స్ మెటీరియల్ ఆధారంగా అందించిన ఈ విశ్లేషణ ద్వారా కొత్త రైల్వే నిబంధనలపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను. ఇది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయమే. ఈ విశ్లేషణను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.